ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. అబ్బాయిలకు మాత్రమే ఎంతటి నల్లటి ముఖమైనా తెల్లగా మెరవాల్సిందే. ఈ మధ్య కాలంలో అమ్మాయిలతో సమానంగా అబ్బాయిలు కూడా చర్మ సౌందర్యం పట్ల మొగ్గు చూపుతున్నారు. అయితే అబ్బాయిలు తొందరగా రియాక్ట్ కారు. ఎప్పుడైతే చర్మం నల్లబడి మొటిమలు గుంతలు రావటం ప్రారంభం అవుతాయో అప్పుడు ఆందోళన కంగారు వచ్చేస్తుంది. దాంతో వెంటనే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను కొని వాడేస్తూ ఉంటారు. అలాగే ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వెయ్యరు. ఎవరు ఏమి చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉంటారు. అయితే చర్మానికి ఏది పడితే అది వాడితే చర్మం ఎలర్జీకి గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని పదార్థాలతో నల్లని ముఖాన్ని తెల్లగా మార్చవచ్చు. వీటితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు. ఈ చిట్కా కోసం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము. మొదటి ఇంగ్రీడియంట్ తేనె. తేనెలో సహజసిద్ధమైన ఔషధ గుణాలు ఉండటం వలన చర్మ సౌందర్యంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల తేనెను ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. చర్మానికి సహజతత్వాన్ని అందివ్వటంలో మరియు ముఖంలో మొటిమలు మచ్చలు ముడతలు నివారించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తేనె సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది. తేనె అన్ని రకాల చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. కాబట్టి నిరభ్యంతరంగా వాడవచ్చు. ఇక రెండో ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన ముఖాన్ని తెల్లగా మారుస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మంపై ఏర్పడే మృత కణాలను మలినాలను నలుపును తొలగించి ముఖం తెల్లగా అయ్యేలా చేస్తుంది. నిమ్మ క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. చర్మం లోపలి కణాలలోని నల్లని మచ్చలను ముడతలను పోగొడుతుంది. నిమ్మకాయ తేనె చర్మ సౌందర్యంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు చిట్కా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ఖాళీ బౌల్ తీసుకుని 1 స్పూన్ తేనెను తీసుకోవాలి. తేనె ఏ కంపెనీ అయినా వాడవచ్చు. ఆర్గానిక్ తేనె అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 1 స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. తేనె నిమ్మరసం బాగా కలిసేలాగా కలపాలి. చూసారుగా ఫ్రెండ్స్, తేనె నిమ్మరసం బాగా కలిసిపోయినాయి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి 1 అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 రోజులు చేస్తూ ఉంటే ముఖం మీద మృత కణాలు మలినాలు నలుపు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా ప్రకాశవంతంగా మెరుస్తుంది. మనం వాడిన పదార్థాలు 2 సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చూశారు కదా అబ్బాయిలు, మీరు కూడా ఈ చిట్కాని ట్రై చేసి ముఖాన్ని తెల్లగా మెరిసేలాగా చేసుకోండి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వారంలో 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. రాత్రి సమయమైనా పర్వాలేదు, పగటి సమయమైనా పర్లేదు. మీకు ఏ సమయం అవైలబిలిటీ ఉంటే ఆ సమయంలో చేసుకోవచ్చు. ఇటువంటి మరెన్నో బ్యూటీ చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.